అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు ఫైబర్ రిచ్ బీరకాయ పచ్చడి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి బాండీలో. ఇవి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో మనము టమాటాలు, బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలకు నేను పైన బీరకాయకి తొక్క తీయలేదండి. ఎందుకంటే లేత బీరకాయకి మనము లైట్గా పీల్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని అలా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత పసుపు వేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి. మరొకసారి మూత తీసి వీటిని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఈ ముక్కల్లో నీరు పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. బీరకాయ తొక్క కూడా హెల్త్కి చాలా మంచిదండి. మరొకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కాసేపు ఈ ముక్కలని మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మరొకసారి మూత పెట్టుకొని ఆ నీరు పోయే వరకు వాటిని మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ ముక్కలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిల్ని కాసేపు చల్లారనివ్వాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన బీరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మరొకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ బాండీలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసుకొని
లైట్గా కలుపుకోవాలి. ఆ తాలింపు అంతా ఈ పచ్చడికి పట్టే వరకు కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.